సో కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని దుష్ప్రచారం చేయడం, అలాంటిది ఏమీ లేదు. కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ, అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని సమానంగా చూస్తుంది అని ఆ చాట్ అది సమాధానం చెప్తుంటే వీళ్ళకి మనసున పడుతుంది. వాస్తవం అని చెప్తే మనసున పడతలేదు. ఇది కాంగ్రెస్ వల్ల చాట్ జీపీటీ కాంగ్రెస్ వాడు చెప్తే వింటాడా? ఇంకా నువ్వు ట్రంప్ దోస్తు కాబట్టి నువ్వు ట్రంప్ ఇలాన్ మస్క్ ట్రంప్ చెప్తున్నావు, నువ్వు చెప్తూనే వింటాడు. కాంగ్రెస్ వాడు చెప్తుంటాడు, ఎవడు వింటాడు? ఆలోచన జరుగుతున్నారు దయచేసి. ఓకే, అట్లనే మోడీ హయాంలో అవినీతి లేదు, మేము అసలు నేను ఫకీర్ని జోలా తీసుకొని పోతా, నాకు భార్య లేదు పిల్లలు లేదు అన్నారు. కానీ మోడీ వచ్చినాక వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు ధనవంతులు అయినరు, నేను అత్యంత ధనవంతులని చెప్పినరు. ఇవాళ అదాని పేరు మీద ఆ కంపెనీలకు ఇస్తున్న ఈ భూగనులు, భూగర్భ జల గనులు, ఈ ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంక ఏ ఆయిల్ కంపెనీలు, ఏది విదేశాల్లో అన్ని కాంట్రాక్టులు అన్ని దేశాలతోటి అన్ని మోడీకి సంబంధించిన కుటుంబ సభ్యులే. ఓకే, మోడీకి పెళ్ళాం లేదేమో కానీ పిల్లలు లేరేమో కానీ అన్నలు అక్కలు చెల్లెళ్ళు మస్తు మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. సో అవి మోడీవే. అందులో ఒక 10 or 15% మాత్రమే అదానికి పోతుంది, మిగిలిందంతా ఆయనకి వస్తుంది. నిన్న మొన్న నేనే ప్రపంచంలో ధనవంతునని చెప్పుకుంటుండు. అర్థమైందా? పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తాడు దరిద్రుడు.